అందరికీ శుభోదయం. మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం మనిషి జీవన మనుగడకి అవసరమైనది డబ్బు. ఆ డబ్బుని మనకి అనుగ్రహించేది లక్ష్మీదేవి. ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి ఇష్టం లేని పనులు చేసి ఆమెని బాధించటం, బాధ పెట్టడం, అమ్మవారికి ఇష్టం లేని పనులు మనం చేయడం వల్ల మన ఇంట్లో ఆర్థికలేమి, దరిద్రం ఇవన్నీ సంభవించటానికి తెలియకుండా మనమే మన ఇంట్లో కారకులుగా తయారవుతామంటే మీరు నమ్ముతారా? శ్రీ మహాలక్ష్మీదేవికి ఇష్టం లేనటువంటి పనులు మనం ఏమేమి చేయకూడదో, మనం ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కొరకు ఏం చెయ్యాలో ఈరోజు మనం వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియోలు, మంచి మాటలు, మంచివి ఎవరైనా మనం ఎవరితోనైనా పంచుకుంటే ఆనందం పెరుగుతుంది. అలాగే మనకి ఉపయోగపడేవి 10 మందికి ఉపయోగపడేవి షేర్ చేయటంలో తప్పు లేదు. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియో వాళ్ళకి ఉపయోగపడుతుందని మీ మనసు కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? అప్పటి రోజులకి ఇప్పటి రోజులకి దైనందిన జీవితాల్లో చాలా రకాలైనటువంటి మార్పులు జరగటం సహజంగా మారిపోయిందే. కాలం మారుతోంది, మనుషుల అలవాట్లు మారుతున్నాయి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసాయి. దాంతో ఇల్లు ఊడ్చి ముగ్గు పెట్టడం అనేది చాలా ఇళ్లల్లో కనుమరుగైపోయిన విషయం. అలా కాకుండా ఉదయాన్నే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు కనీసం అరచెయ్యంతదైనా చిన్న ముగ్గు వేసుకుంటే ఆ ఇల్లు లక్ష్మీ కళతో వెలిగిపోయి అమ్మవారికి ఆహ్వానం పలుకుతున్నట్టే ఉంటుంది. ప్రతి ఇంటికి గుమ్మం ఉంటుంది. ఆ గుమ్మం మహాలక్ష్మి స్వరూపం. అందుకే పెద్దవాళ్ళు గడప మీద నిలుచోవద్దని, గడప మీద కూర్చోవద్దని, గడప మీద బరువుల్లాంటివి పెట్టొద్దని, అది తప్పని మనకి పదే పదే చెప్తూ ఉంటారు. కాబట్టి అలాంటి మహాలక్ష్మీదేవికి స్వాగతం పలుకుతూ మన ఇంట్లోకి రమ్మనమనే ఆహ్వానాన్ని పలికేది ఆ గడపే. అలాంటి గడపకి చాలామంది కనీసం అంత పసుపు రాసి కుంకుమ బొట్టైనా పెట్టుకోరు. కనీసం మీకు వారంలో ఒకరోజు తీరిక లేకపోతే 2 వారాలకు ఒకరోజు, నెలకి ఒకరోజు గుమ్మాన్ని శుభ్రం చేసుకుని చక్కగా గడపకి పసుపు రాసి కుంకుమ బియ్యం పిండితో బొట్లు పెట్టుకుని చక్కగా మీకున్న మెయిన్ డోర్కి అలా మీరు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ముందు చిన్న ముగ్గు వేసి చూడండి. మీ దైనందిన జీవితాల్లో చాలా మార్పు వస్తుంది. అలాగే చాలామంది ఇంట్లో విడిచిన బట్టల్ని అలాగే మూలలకి విసిరేసి ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉంచుతారు. సోఫాల మీద, కుర్చీల మీద, బెడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ విడిచిన బట్టలే కనిపిస్తాయి. ముందు ఒక మంచి అలవాటు చేసుకోండి. మీరు స్నానానికి వెళ్ళబోయే ముందు విడిచిన బట్టలు ఇప్పుడు అందరి ఇళ్లల్లో కూడా లాండ్రీ బ్యాగ్స్ దొరుకుతున్నాయి. ఒకప్పుడు కూడా విడిచిన బట్టలు వేసుకోవటానికి చెక్కపెట్టెలు లాంటివి ఇళ్లల్లో అవైలబుల్గా ఉండేవి. ఇప్పుడు అలాంటివి చక్కగా మన క్లాత్ బ్యాగ్స్ లాగా, ప్లాస్టిక్ బుట్టల్లాగా దొరుకుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ వేసే బదులు వాటిని అందులోనే వేసేయండి. వాష్ ఏరియాలో వాషింగ్ మిషన్ పక్కనో లేకపోతే మీరు ఉతుక్కునే ప్రదేశానికి పక్కనోనో పెట్టుకోండి. ఇల్లంతా బట్టలు విడిచినవి వేయటం మంచి పద్ధతి కాదు. అందువల్ల ఇల్లంతా దుర్వాసన వస్తుంది, నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. మనం బయటికి వెళతాం, ఇల్లంతా తిరుగుతాం, ఉద్యోగాలకు వెళతారు మగాళ్ళు, పిల్లలు స్కూళ్ళకి వెళతారో మనకి రకరకాల మనుషులతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఎవరు పాజిటివ్, ఎవరు నెగిటివ్ మనకి తెలియదు. దానికి తోడు మన బాడీలో నుంచే చెమటల్లాంటివి రిలీజ్ అవుతాయి ఆ బట్టల్లోకి. విడిచిన బట్టల్ని ఇంట్లో శుభ్రమైన ప్రదేశాల్లో పడేసుకోకుండా ఓ పక్కన పెట్టుకోవటం వల్ల
చక్కగా మన ఇల్లు శుభ్రంగా ఉంటుంది. శుభ్రంగా ఉన్న ఇంట్లోకి అమ్మవారిని మనం పేరు పెట్టి ఆహ్వానించాలా చెప్పండి. ఇల్లు ఊడ్చుకోవటం మంచి లక్షణం. ఇల్లు తడిబట్ట వారానికి 2 సార్లే పెట్టుకున్నా, ఒక్కసారే పెట్టుకున్నా, ఇల్లు మాత్రం రోజుకి ఒక్కసారైనా చీపురుతో శుభ్రంగా దుమ్ము మట్టి లేకుండా ఊడ్చుకోండి. ఇక ఆ తర్వాత చాలామంది చేసే మరొక తప్పు, మంచాల మీద కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. మంచాల మీద కూర్చొని టిఫిన్లు చేస్తూ ఉంటారు, కాఫీలు తాగుతూ ఉంటారు. దానికి బదులు డైనింగ్ టేబుల్ని వాడండి. దానికి బదులు హాల్లో సోఫాసు చైర్స్ ఉంటాయి, వాటిల్లో కూర్చొని తినండి. కింద కూర్చొని తినాలంటే ఏ మోకాళ్ళ నొప్పులు ప్రాబ్లమో, కింద కూర్చొని తినే అలవాటు మీకు లేనప్పుడు మీరు అలా చేయొచ్చు కదా. మంచం మీద మనం చాలా రకాల కార్యాలు చేస్తూ ఉంటాము. మంచం మీద కూర్చొని భోజనం చేయటం చాలా తప్పు, అది గుర్తుంచుకోండి. అలాంటివి చేయటం వల్ల మనం ఆ మహాలక్ష్మీదేవిని బాధ పెట్టి ఆవిడకి ఇష్టం లేని పని చేయటమే అవుతుంది. మీరు ఉదయాన్నే ఇల్లు వాకిలి శుభ్రం చేయకపోవటంతో ఇంట్లో దుమ్ము ధూళి పేరుకుపోయే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. అదే శుభ్రంగా మీరు ఉదయాన్నే ఇల్లు కనీసం ఊడ్చుకొని చక్కగా మీరు స్నానం చేసి, చాలామంది స్నానాలు కూడా చెయ్యట్లేదు, చక్కగా స్నానం చేసి మీరు ఉతికిన బట్టలు కట్టుకోండి. రోజు తల స్నానం చేయకపోయినా పర్వాలేదు, శుచిగా ఉండండి. ఆ తర్వాత చక్కగా దేవుడి దగ్గర ఒక్క పువ్వు పెట్టైనా చిన్న మీ బొటన వేలంతా ఫోటోకైనా విగ్రహానికైనా ముందు ఒక చిన్న దీపం పెట్టుకొని అలా చిన్న ధూప్ స్టిక్ వెలిగించుకోండి. పాజిటివ్ ఎనర్జీతో ఇల్లంతా కళకళలాడిపోతుంది. అలాంటి మీ ఇంట్లోకి అమ్మవారిని మీరు బొట్టు పెట్టి ఆహ్వానించినట్టే వస్తారు అమ్మవారు. మీ దరిద్రాన్ని, మీ బాధల్ని, అప్పుల్ని, మీ ఆర్థిక పరిస్థితి బాగోలేని పరిస్థితుల్ని తీసేసి మీకు సకల శుభాల్ని ఆవిడిస్తారు. చాలామంది ఇళ్లల్లో లేచింది మొదలు ఆడవాళ్ళు భర్తని పిల్లల్ని తిట్టడం, అరవటం, విసుక్కోవటం, పక్క వాళ్ళ విషయాలు తీసుకొచ్చి ఇంట్లో మాట్లాడుకోవటం, డిస్కషన్స్ పెట్టడం, ఆర్గ్యుమెంట్స్ చేయటం, వాదనలు వాదించటాలు, దెప్పి పొడుచుకోవటాలు, అత్తగారి విషయాలు, ఆడపడుచుల విషయాలు, మామగారి విషయాలు అన్నీ తల మీదకు తీసుకొచ్చుకొని ఇంట్లో అన్ని డిస్టర్బెన్స్లు క్రియేట్ చేసుకుంటారో, అలా ఏ ఇంట్లో అయితే గనక వాతావరణం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉండదో, మనుషులు అసూయ ద్వేషాలతో స్వార్థంతో రగిలిపోతూ ఉంటారో అలాంటి ఇంట్లో ఏ దేవతలు ఉండరు. మనుషులు వాతావరణాన్ని ముందు ప్రశాంతంగా, ఆహ్లాదంగా, ఆనందంగా, సంతోషంగా ఉంచాలి. అలా ఉంచటం ఇంటి ఇల్లాలి కర్తవ్యం. ఆయన మీ భర్త, వారు మీ పిల్లలు, మీ చుట్టూ ఉన్న వాళ్ళ విషయాలు మీకు అనవసరం. బంధువులతో హద్దుల్లో ఉండటం వల్ల వాదనలు గొడవలు రావు. జరిగిపోయిన విషయాలు దెప్పి పొడుచుకొని మీ మనసును పాడు చేసుకొని శుక్రవారాలు ఏడవటం, మంగళవారాలు ఏడవటం, ఉదయం లేచింది మొదలు ఏడవటం, వాళ్ళని వీళ్ళని చూసి అసూయ పడటం, మెటికలు విరవటం, వాళ్ళు నాశనం అయిపోవాలని పొద్దున్న లేచిన దగ్గర నుంచే ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతే అవన్నీ బూమరాంగ్ లాగా మనకే తిరిగి వస్తాయి తప్ప ఎదుటి వాళ్ళు బాగానే ఉంటారు. అలాంటి మాటలు, అలాంటి పనులు ఎప్పుడూ చేయకూడదు. అలా చేసే ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. చాలామంది ఈ రోజుల్లో మర్చిపోయిన విషయం, సాయం సంధ్యా సమయాన దేవుడి దగ్గర దీపాన్ని ఉంచడం వదిలేశారు. కనీసం రోజులో ఒక్కసారైనా పూజ చేసుకోండి. ఆ పూజ మీకు ఉదయం ఆఫీస్కి వెళుతున్నారు, వర్కింగ్ ఉమెన్ హడావిడిగా ఉంటుంది అన్నప్పుడు సాయంకాలమైనా ఆఫీస్ నుండి రాగానే మీరు ఎటు స్నానం చేస్తారు, చేయగానే సంధ్యాదీపం పెట్టుకోండి. మీకు అంతా మంచే జరుగుద్ది. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ ఎనర్జీ మీ ఇల్లంతా పరుచుకుంటుంది. అప్పుడు మీరు వద్దన్నా మీ ఇంట్లో దరిద్ర దేవత నిలబడలేదు. అలాగే చాలామంది ఉడికి ఉడకని ఆహారాలు తింటూ ఉంటారు. అలా తినకూడదు. ఆహారం పూర్తిగా ఉడికిన తరువాతనే ఆహారాన్ని తినాలి. అప్పుడు మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ ఆరోగ్యం బాగోటం వల్ల మీకు బద్ధకం రాదు, సోమరిపోతుతనం రాదు, అనారోగ్యాలు రావు, యాక్టివ్గా ఉంటారు. అందువల్ల మీరు అన్ని పనుల్లో ఉత్తేజంగా ఉంటారు. ఏ ఇంట్లో అయితే గనక ఏ ఇల్లాలు సరదాగా, ఏ ఇల్లాలు చలాకీగా ఉంటుందో, ఏ ఇల్లు కళకళ
కళకళలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి వద్దన్నా దేవతలు వస్తారు. ఆహారాన్ని తీసుకోకముందు, తీసుకున్న తర్వాత చాలామంది నోటిని శుభ్రపరుచుకోరు. అసలు కొంతమందికి పొద్దున్నే బ్రష్ చేసే అలవాటే ఉండదు. ఇవన్నీ దరిద్ర హేతువులు. అలాంటి పనులు చెయ్యకండి. ఉదయాన్నే లేచి ముఖం కడుక్కోకుండా భర్తకు కనపడతారు. అందువల్ల మీ భర్తకి అనారోగ్యం, మీ ఇంట్లో ధనహీనత కలుగుతాయి. పొద్దున్నే లేవగానే బ్రష్ చేసుకొని కనీసం ఫేస్ వాష్ చేసుకుని తల కనీసం దువ్వుకొని పోనీటైల్ అయినా నీట్గా పెట్టుకొని చక్కగా ముఖాన అంత బొట్టు పెట్టుకొని మీరే మీ ఇంటికి మహాలక్ష్మి కాబట్టి మీ భర్తకి మీరు చక్కగా కళకళలాడితే మీ ముఖంతో రూపేచ లక్ష్మి అన్నట్టు ప్రతి స్త్రీ మహాలక్ష్మి స్వరూపమే కాబట్టి కళకళలాడుతూ కనిపించండి. ఆ ఇంట్లో సిరి తాండవిస్తుంది. తడి బట్టలతో భోజనాన్ని చెయ్యకూడదు. చాలామంది ఆరని బట్టల్ని వేసేసుకుంటారో అలా వేసుకున్నటువంటి బట్టలు ఒక రకమైన వాసన వస్తాయి. ఆ వాసన మన బ్రెయిన్కి చేరినప్పుడు మనలో పాజిటివ్ థాట్స్ కన్నా నెగిటివ్ థాట్సే వస్తాయి. అలా ఉన్న మనం ఆహారం దైవ స్వరూపం, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్తూ ఉంటారు. ఆ భోజనాన్ని మనం నిజంగా ఆస్వాదిస్తూ తినగలమా? దాన్ని మనం అవమానపరచడం అవుద్దే. అలా తిన్న ఆహారం మనకి మంచి చేస్తుందంటారా? కాబట్టి పొడిగా ఉన్న బట్టల్ని వేసుకోండి. తదియ రోజున దొండకాయని తినకూడదు. తమలపాకుల కన్నా ముందు చాలామంది నోట్లో వక్కలు వేసుకొని నవ్వులుతూ ఉంటారు. అది మంచి అలవాటు కాదు. తాంబూలం తినే అలవాటు ఉంటే తమలపాకు మధ్యలో వక్కని పెట్టుకొని తినండి. ఇలాంటివి చేస్తే దరిద్రం వస్తుంది మీకు. కాబట్టి తమలపాకు కన్నా వక్కలు ముందు నవలటాలు, తదినాడు దొండకాయనే తినటాలు, అలాగే తడిబట్టలతో భోజనాలు చేయటాలు లాంటివి చేయకండి. మీరు మీ ఇంట్లో ఎక్కడ సేవింగ్స్ చేసుకుంటున్నారో అనేది కూడా ఇంపార్టెంటే. ధనాన్ని ఎప్పుడూ ఉత్తరం వైపున్న గదిలో, లాకర్లో బంగారం కానీ ధనం కానీ మీరు సేవ్ చేసుకోండి. అందువల్ల మీరు కుబేరుడి ప్రీతిని, అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అందువల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి వెళ్లకుండా కొలువై ఉంటుంది. మీ ఇంట్లో ఎప్పుడూ కూడా మీరు పాటించాల్సినవే కొన్ని ఉంటాయి. పగిలిన అద్దాలు ఇంట్లో ఉంచటం, చిరిగిపోయిన బట్టలు ఇంట్లో ఉంచటం, మంగళవారం శుక్రవారం ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి వస్తే ఇవ్వటం, అలాంటి పనులు మీరు చెయ్యొద్దు. అలాంటివి చేయటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో నిలవదు. పాత బట్టలు చాలామంది కుప్పలు తెప్పలుగా ఓ పక్కన పడేసుకుంటారు. డీక్లటరింగ్ చేసేయండి. ఎప్పటికప్పుడు మీకు అవసరం లేని బట్టలు అవసరంలో ఉన్నటువంటి పేదలకి మీరు దానంగానో ధర్మంగానో ఇచ్చేసేయండి. లేదా అవసరంలో ఉన్నవారికి వాటిని ఉపయోగపడతాయి. మీ ఇల్లు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ వాటిని తీసేయండి. ఇళ్లల్లో బూజులు పట్టనివ్వద్దు. ఇల్లు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి. మీరు మంచిగా ఉండండి. మంచి ఆలోచనలే చెయ్యండి. మీరు ధనానికి విలువ ఇవ్వండి. పొదుపుని పాటించండి. డబ్బుని వృధా ఖర్చులకి వ్యర్థంగా ఖర్చు పెట్టకండి. దానగుణం, దైవగుణం, ధర్మగుణం కలిగి ఉండండి. వాటిని మీరు ఆచరించండి. అసూయ ద్వేషాలని మానుకోండి. మీకు అంతా మంచే జరుగుతుంది. ఇక్కడితో ఈ వీడియో సమాప్తం. స్వస్తి. సర్వే జన సుఖినో భవంతో. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ధన్యవాదాలు.